అలాస్కా సబ్మిట్ అయిపోయింది. ఇప్పుడు భారత్ యొక్క టేక్అవేస్ అంటే చూడండి, భారత్ పైన నో అడిషనల్ టారిఫ్స్, అట్ ది సేమ్ టైం నో ట్రేడ్ డీల్. అంటే అమెరికా ఒక పానిక్ సిచ్యువేషన్లో ఉంది అనడానికి ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. ఫ్రస్ట్రేషన్, ఎలాంటి ఒక ఫ్రస్ట్రేషన్ అంటే ఆగస్టు 25 నుండి ఆగస్టు 29 వరకు అమెరికాకు సంబంధించిన మీకు ఈ డెలిగేషన్ వీళ్ళు న్యూఢిల్లీ వస్తారు. ఇక్కడ భారత్ అమెరికాకు సంబంధించిన వ్యాపారము, దానికి సంబంధించిన అగ్రిమెంట్స్ ఇది వీళ్ళు వేసుకోవాలి. వెంటనే క్యాన్సల్ అన్నారు. అలాస్కా సబ్మిట్ అయిన వెంటనే దీనిని వీళ్ళు క్యాన్సల్ చేశారు. అడిగితే మళ్ళీ రీషెడ్యూల్ చెయ్యాలండి. ఇక్కడ పరిస్థితి చూడాలి ఫ్రెండ్స్. పుతిన్ గారు ఏం చేశారు అంటే, నేను మీ అమెరికాకు వస్తున్నాను, మీ భూభాగములో నేను కూర్చొని మీతో మాట్లాడతాను, నువ్వు ద మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ అంటున్నావు కదా, నీ ముందర కూర్చొని నేను మాట్లాడతాను, నువ్వు నా టర్మ్స్లోకి వస్తావా, నేను నీ టర్మ్స్లోకి వస్తానా చూద్దాం. ఫైనల్గా ట్రంప్ గారు లొంగిపోవడమే జరిగింది కానీ పుతిన్ని కన్విన్స్ చేయలేకపోయారు కదా. సో దాంతో ఇప్పుడు ఈయన ఛాలెంజ్ ఏమిటి, నువ్వు మాస్కో రా, అక్కడ మాట్లాడుకుందాము, అప్పుడు నేను ఏంటో నీకు తెలుస్తుంది. నేను నీ దగ్గరికి వచ్చాను, హోమ్ టర్ఫ్ అయినా కూడా గెలుపు నాదే చెప్పేసి ఈయన వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు భారత్ పరిస్థితి కూడా ఇదేనా అంటే ఎగ్జాక్ట్లీ మనము కూడా ఇప్పుడు మీరు చూసారనుకోండి, ఇప్పుడు వీళ్ళ ఫ్రస్ట్రేషన్లో ట్రేడ్ డీల్ అనేది వీళ్ళు క్యాన్సిల్ చేశారు కదా, నో మీటింగ్స్ అన్నారు కదా. ఇప్పుడు ఏం జరుగుతుంది, మోదీ గారు చైనా వెళతారు, మళ్ళీ ఇక్కడ వ్లాదిమిర్ పుతిన్, జీ జింగ్పింగ్ వీళ్ళతో కూర్చొని మళ్ళీ డిస్కషన్స్. అంటే మీకు మనము ఏం చెయ్యాలో, మనకు ఏం కావాలో క్లియర్గా మనం చేసి చూపిస్తున్నాం. ఇదే అమెరికా వాడి ఫ్రస్ట్రేషన్. ఇది ఎలా చెప్పాలంటే, అమెరికా అనబడే దేశము 3 పిల్లర్స్ మీద ఆధారపడి ఉంటుందండి. ఈ పిల్లర్స్ ఏమిటి, ఒకటి ఆయిల్స్, రెండవది ఫార్మా రంగం, మూడవది ఆయుధాలు. సో ప్రపంచమంతా యుద్ధాలు జరగాలి, అమెరికా ఆయుధాలని ప్రపంచ దేశాలు కొనుక్కోవాలి. ఇది వీళ్ళ బెదిరింపులు, మిలిటరీ కాంప్లెక్స్ యొక్క స్ట్రాటజీ, డీప్ స్టేట్ స్ట్రాటజీ అనొచ్చు. సో ఇది వీళ్ళు చేస్తూనే ఉంటారు. ఇక రెండవ విషయానికి వచ్చారు అనుకోండి, ఫార్మా రంగం. ఇప్పుడు ఒక జాన్సన్ అండ్ జాన్సన్ అనండి, లేదా మీకు ఫైజర్, ఇలాగ దిగ్గజ సంస్థలు. ఇప్పుడు మీకు ఒక క్యాన్సర్ మందు కావాలి, ఒక ట్యాబ్లెట్ కావాలి అంటే అమెరికా నుంచే వాళ్ళే పెద్ద లెవెల్లో మేము రీసెర్చ్ చేస్తున్నాము, ఈ మందులను కనిపెట్టాము. ఏంటి, కరివేపాకు నుంచి ఒక మాత్ర తీసి 1000 రూపాయలు అంటాడు, మనం కొనుక్కొని వాడుతూ ఉంటాం. సో ఇదంతా ఫార్మా రంగం యొక్క డామినేషన్. మీకు ఇది ఎలా ఉంటుందంటే, ఒక ఫోర్డ్ ఫౌండేషన్ అంటారు, వాళ్ళు ఢిల్లీ యొక్క ముఖ్యమంత్రి ఇతనికి ఒక 2000 కోట్లు మీకు లంచము అంటూ ఇస్తారు. అంటే అతనికి ఏదో ట్రస్ట్ అంటారు, దానికి ఇస్తారు. ఇచ్చి వీళ్ళు అక్కడ కూర్చుంటారండి. ఫోర్డ్ ఫౌండేషన్ అధికారులు అక్కడ కూర్చొని ఎలాంటి కాంట్రాక్ట్లు ఎవరెవరికి ఇవ్వాలి, సో ఎవరిది ఇక్కడ ఆధిపత్యము, ఎవరు చెప్తే ఏం జరగాలి, ఇలా ఉండేది. ఇప్పుడు మోదీ గారు రావడముతో ఇదంతా ఆగిపోయింది. టోటల్గా దేశం, నేషనలిజం, జాతీయవాదం, నా దేశానికి ఏది మంచో అది మాత్రమే చేస్తాను, ఎవడు చెప్పినా నేను వినను. ఇది వీళ్ళ ఫ్రస్ట్రేషన్ అండి. దీనిని ఎలా అధిగమించాలో అర్థం కావడం లేదు. ఒక వ్యక్తి ఏమో పులి మీద స్వారీ చేయడము, ఇంకొక వ్యక్తి ఏమో ఎలుకబండి మీద స్వారీ చేయడం. ఇలాంటి నాయకులను చూసి వీళ్ళు ఎవరికి లొంగడం లేదు. అదే అమెరికా యొక్క బాధ. సో ఇప్పుడు ఆయిల్స్ అన్నారు అనుకోండి, మామూలుగా అమెరికా నుంచి అనుకోండి, షెల్ అనబడే కంపెనీ వరల్డ్ ఫేమస్ కదా. సో వీళ్ళు భారత్లో ఎక్కడెక్కడో మీకు పెట్రోల్ పంపులు పెడుతున్నారు. కానీ ఇంకొక వైపు చూశారు అనుకోండి, నయారా, ఎటు చూసినా నయారా. ఎవరిది ఇది, రష్యా వాళ్ళది. భారత్ రష్యా జాయింట్ వెంచర్. అంటే అమెరికాను రానివ్వకుండా ఆపడములో రష్యా భారత్ సమపాళ్లలో వీళ్ళు పనులు చేస్తున్నారు అనేదే అమెరికా వాడి ప్రాబ్లం, ఇదే వాడి ఫ్రస్ట్రేషన్. సో ఇది ఎలా చూడాలి, ఇప్పుడు మీకు ఈ ఆయిల్ మాఫియా ఉంటుంది కదా, మాదే టాప్ బ్రాండ్స్, ప్రపంచమంతా కూడా అమెరికన్ ఆయిల్స్, అమెరికన్ పెట్రోల్ ప్రోడక్ట్స్ అమ్మాలి అని చెప్పి వాళ్ళు పెద్ద లెవెల్లో క్యాంపెయిన్ చేస్తారు. కానీ ఇవాళ ఏమైంది, యూరోప్ యూనియన్లో కూడా
భారత్ యొక్క పెట్రోలియం ప్రోడక్ట్స్ రష్యా వద్ద చవక ధరకు కొనడము, యూరోప్ యూనియన్ అంతా మన యొక్క పెట్రోల్ ప్రోడక్ట్స్ని అమ్మడం. సో ఇప్పుడు ఏమైంది, ఆటోమేటిక్గా అమెరికా వాడి వ్యాపారం, వాళ్ళ దిగ్గజ కంపెనీస్ అసలు మీరు ఏం చేస్తున్నారా, భారత్ మెల్లమెల్లగా మన మార్కెట్ని అంతా క్యాప్చర్ చేసుకుంటూ పోతుంది, అక్కడ రష్యా వాళ్ళ వద్ద ఆయిల్స్ కొంటున్నారు, ఇక్కడ మన మార్కెట్లో వచ్చి అమ్ముతున్నారు, మనము ఏం చెయ్యలేకపోతున్నాము, అడిగితే అగ్రరాజ్యము, ఐ ఆమ్ ద పవర్ఫుల్ మ్యాన్ అన్నీ మాట్లాడతావు కదా, కానీ మరి వాళ్ళని ఎందుకు ఆపలేకపోతున్నావు? కాబట్టే 50% టారిఫ్, రష్యన్ ఆయిల్స్ మీరు కొంటే మీ మీద శాంక్షన్స్. ఎందుకు? రష్యా ఆయిల్స్ కొంటున్నంత కాలము కూడా మనదే పై చేయండి, మనకే లాభాలు. ఇక్కడ అమెరికా కంపెనీస్ తీవ్ర స్థాయిలో నష్టపోతారు. ఎందుకంటే చవక ధరకు క్వాలిటీగా ఎక్కడ వస్తే అక్కడే అందరూ కొంటారు. ఇంకొక విచిత్రం అంటే అమెరికా ఆయిల్ కంపెనీస్ కూడా భారత్ వద్ద ఇలాగ వ్యాపార లావాదేవీలు పెట్టుకోవడము ఇది వాళ్ళకి షాకింగ్గా ఉంది. అమెరికా భారత్లోకి వెళ్ళి అమ్మాలి కానీ భారత్ యొక్క ప్రోడక్ట్స్ అంతా ఇలాగ కుప్పలు తెప్పలుగా ఇక్కడికి వస్తే ఎలాగా? అలాగే మనం గ్లోబల్ సౌత్ని అంటాం. గ్లోబల్ సౌత్ అన్నప్పుడు G20లో ఆఫ్రికా యూనియన్ని మనము కలుపుకున్నాం. సో ఇప్పుడు ఆఫ్రికా దేశాలంతా కూడా ముఖ్యంగా టైర్లు, వాహనాలు అంటే టైర్లు కదండి. సో ఇప్పుడు టైర్ ఇండస్ట్రీ చూసారు, రబ్బర్ ఇండస్ట్రీ అంటారు. మీకు విపరీతంగా భారత్ కంపెనీస్ ఆఫ్రికా అంతా నిండిపోయారు. ఏ రష్యాను, అమెరికాను, చైనా కాదండి, మనమే అక్కడ డామినేటింగ్ ఫోర్స్. అంటే మెల్లమెల్లగా చాప కింద నీరులాగా భారత్ యొక్క ఈ డామినేషన్, గ్లోబల్ డామినేషన్ పెరుగుతూ ఉండడం అమెరికా వాడు తట్టుకోలేకపోతున్నాడు. ఇప్పుడు ఇది ఎంత విచిత్రంగా ఉందో చూడండి. ఒక విలేకరి, ఇంటర్నేషనల్ మీడియాకు సంబంధించిన ఒక జర్నలిస్ట్ డొనాల్డ్ ట్రంప్ గారిని అడుగుతున్నారు, ఏమండి భారత్ రష్యా వద్ద ఆయిల్స్ కొంటుంది అంటున్నారు కదా, 50% టారిఫ్ అన్నారు కదా, మరి మీరు అదే రష్యా వద్ద యురేనియం కొంటున్నారు కదా, మరి ఇది వార్ ఫండింగ్ కాదా, మీరిచ్చే డబ్బుతో కూడా రష్యా యుద్ధము చెయ్యొచ్చు కదా అంటే ట్రంప్ గారు సింపుల్గా నవ్వేసి అమెరికా రష్యా వద్ద ఏం కొంటుందో నాకు తెలియదు, ఏది భారత్ రష్యా వద్ద ఏం కొంటుందో నీకు బాగా తెలుసు, నంబర్స్ అంటావు, స్టాటిస్టిక్స్ అంటావు, నీ దేశము రష్యా వద్ద ఏం కొంటుందో నీకు తెలియదు, నువ్వు అమెరికా అధ్యక్షుడు అని చెప్తున్నావు, ఏంట్రా ఈ జోక్? సో అందరూ అడిగే ప్రశ్న, అంటే డొనాల్డ్ ట్రంప్కి ఒక స్టేబుల్ థింకింగ్ లేదండి. అతను ఈ పాలిటిక్స్లో, అది మోదీ, పుతిన్ లాంటి వాళ్ళతో చిత్తుగా ఓడిపోతున్నాడు. ప్రతి ఒక్క స్టేజ్లో నాది ఒక అద్భుతమైన ఆలోచన, అద్భుతమైన వ్యూహము అంటున్నాడు. ఫైనల్గా వీళ్ళని కలిసినాక, అంటే అలాస్కా మీటింగ్ అయిన తరువాత ఏమీ తెలియడం లేదు, పెద్ద డైలమా, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? సో ఫైనల్గా పుతిన్ చెప్పిన మాటల్లోకి, పుతిన్ ఏమైతే మాట్లాడుతున్నాడో, అవునండి మీరు అన్నదే ఈ లెవెల్కి తెచ్చేస్తారండి. సో వీళ్ళే మామూలు నాయకులు కాదు. సో వీళ్ళను డీల్ చెయ్యాలి అంటే మీకు చాలా పెద్ద లెవెల్లో స్ట్రాటజీ ఉండాలి. అమెరికా వద్ద క్లియర్గా అలాంటిది ఏమీ లేదు. టోటల్ ఫ్రస్ట్రేషన్, మా మార్కెట్ని అంతా భారత్ కొల్లగొడుతుంది, సో వాళ్ళని ఆపాలి, వాళ్ళ జీడిపి, రెవెన్యూస్, ప్రాఫిట్స్, అలాగే గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్, వీటిని ఆపాలి. ఆపగలుగుతున్నావా? మీకు రష్యా లాంటి ఒక అగ్రరాజ్యము మాతో కలిసిపోయారు, ఇవాళ చైనాతో కూడా మేము కలుస్తున్నాం, అందుకేగా మోదీ గారు చైనా వెళ్తున్నారు. సో ఇక్కడ ఎలా ఉంది అంటే నా శత్రువుని మిత్రుడిగా నేను కన్వర్ట్ చేసుకుంటున్నాను, నా వ్యాపారాన్ని పెంచుకుంటూ వెళ్తున్నాను, కొత్త మార్కెట్స్ని ఓపెన్ అప్ చేస్తున్నాను. అట్ ది సేమ్ టైం మీ డాలర్ డీడాలరైజేషన్ అయిపోతుంది. మీరు మాట్లాడుతున్న పెట్రో డాలర్ అనేది ఇక మీదట చెల్లదు. మా డిజిటల్ పేమెంట్స్, మా యూపీఐ, మా వ్యాపారం ఇంకా కూడా ఎక్స్పాండ్ అవుతూ వెళుతుంది. సో దీనిని నువ్వు ఆపగలవా అంటే అమెరికా వాళ్ళ వద్ద అలాంటి మెకానిజం లేదు. చెయ్యగలిగిందల్లా బెదిరించడం. సో టారిఫ్ అన్నారు, ఆ ట్రేడ్ డీల్ని క్యాన్సిల్ చేస్తున్నామన్నారు, రీషెడ్యూల్ అంటే ఒట్టి మాటలే. మనము పూర్తిగా యాక్షన్లో ఉన్నాము. ఈ తేడాను అమెరికా వాళ్ళు గమనించలేకపోతున్నారు, అర్థం చేసుకోలేకపోతున్నారు. మరి ఇప్పుడు అమెరికా, ట్రంప్ ఏం చెయ్యగలరు? సో మన ముందు, రష్యా ముందు వాళ్ళు చిత్తుగా ఓడిపోవడం తప్ప వాళ్ళు చెయ్యగలిగింది ఇంకేమైనా ఉందా? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.